చాలామందికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే కూడా కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్లో అయితే. సో అది అసలు ఆ సర్టిఫికేట్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి? లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళకి వీళ్ళందరూ కూడా వారసులు, అంటే చనిపోయిన పర్సన్కి ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళందరూ ఆ చనిపోయిన పర్సన్కి వారసులు అని ఒక సర్టిఫికేట్ తీసుకోవడమే అది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటారు. సో యూజువల్గా ఎందుకు అంటే ఇప్పుడు చనిపోయిన పర్సన్ సపోజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ఒకవేళ పెన్షన్ ఉంది, పెన్షన్ వస్తుంది అన్నప్పుడు, లేదా ఆ పర్సన్కి ఇన్సూరెన్స్ ఉంది, అయితే పిఎఫ్ ఉంది, గ్రాటిట్యూడ్ ఉంది, లేకపోతే అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అలాంటివి ఏమున్నా కూడా ఆ వారసులు దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి హక్కు పొందాలి అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ త్రూ పొందుతారు. సో ఎక్కడైనా సరే ఆఫ్టర్ డెత్, ఆ పర్సన్ డెత్ తర్వాత లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కనుక అప్లై చేసుకొని కనుక అది తీసుకున్నప్పుడు ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ అది ఇస్తే కనుక, డెత్ సర్టిఫికేట్ ప్లస్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తే కనుక మీకు రావాల్సిన క్లెయిమ్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అది లేకుండా మీకు ఏది రాదు, అంటే పెన్షను ఏదైనా సరే అది మీకు రాదు. ఈవెన్ బ్యాంకులో కూడా అకౌంట్ కూడా మీకు అందులో ఉన్న అమౌంట్ తీసుకోవాలనుకుంటే కూడా మీకు డైరెక్ట్ బ్యాంక్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వదు. కంపల్సరీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకుంటే తప్ప మీకు ఇవన్నీ ఏం కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అదే సక్సెషన్ యాక్ట్ అంటే, సక్సెషన్ సర్టిఫికేట్ అంటే మాత్రం అది మీరు సివిల్ కోర్ట్స్ నుంచి తీసుకోవాలి ఉంటుంది. ఇది ఏంటంటే ఏదైనా సరే ఒకవేళ మీకు ఏమైనా అసెట్స్ ఉన్నాయి, అంటే చనిపోయిన పర్సన్కి ఏదైనా అసెట్స్ ఉన్నాయి ఆర్ ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కనుక అవి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సక్సెషన్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది, కోర్టును తీసుకోవాలి.